హాయ్ ఈరోజు వీడియో ఏంటంటే మా మ్యారేజ్ డే వీడియో అనమాట. సో నెక్స్ట్ డే పెళ్లి రోజు అనగా ఈరోజు అయితే ఒక కోన్ కనిపించింది అనమాట. నార్మల్గా వేపించేసుకున్నాను. సో బ్యాక్ ఫ్రంట్ వేపించుకుని ఒక చేతికి నేనే వేసుకున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేసి నైట్ అయితే ఇంకా ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆ మ్యారేజ్ డే రోజు నేను కొన్ని గిఫ్ట్స్ అనమాట, కొన్ని అంటే ఎన్నో కాదులేండి, 2 గిఫ్ట్స్ అయితే అనుకున్నాను. ఒకటి నేను శారీ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించుకున్నాను, బ్లౌజ్ అనేది చాలా డేస్ ముందే నేను శారీ కొనుక్కున్నా. బట్ దీనికైతే కొనుక్కోలేదులేండి, నార్మల్గా వేరే పర్పస్ కొనుక్కున్నా, అది అవ్వలేదని చెప్పి దీనికని ఓకే చేసిన. ఇంకా మా హస్బెండ్కి అయితే డ్రెస్ తీసుకున్నాను. సో ఒకటి వచ్చేసి ఫోటో ఫ్రేమ్, ఈ 2 గిఫ్ట్స్ అయితే ఇవ్వాలి. డ్రెస్ అయితే నెక్స్ట్ డేనే కొనేసి తీసుకొచ్చేసాను తెలియకుండానే. సో ఫోటో ఫ్రేమ్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో. అది రావాలన్నమాట. సో వాళ్ళైతే కాల్ ఆన్సర్ చేశారు, వస్తుంది 10 వరకు అని చెప్పారు. దానికోసమే వెయిటింగ్. అంతలోకి మా హస్బెండ్కి వేరే పని రావడం వల్ల బయటికి వెళ్ళారనమాట. కొంచెం ఆడబోయాను. బిడ్డ ఆడబిడ్డ అన్నం పెట్టదు అమ్మ. అడుక్కున్నా కూడా నువ్వేం పెడుతున్నావు? బోండాలా? నాకు ఆడ ఏం లేవు, ఉన్నప్పుడు పెడతాను. పెళ్ళైనాక నేనే అన్ని కేక్ ఓపిస్తా నేను ప్రతి సంవత్సరం. ఏది మాటిస్తున్నా, ఏది సరే. బర్త్డేకి, మ్యారేజ్ డేకి ప్రతి సంవత్సరం కేక్ ఓపిస్తా నేను నీకు. సరే, ఇదే మాట మీద నేను మాట్లాడినా మాట్లాడకపోయినా మన ఇద్దరం ఎట్లున్నా నువ్వు వచ్చి కేక్ కట్ చేయాలి. సరే సరే, నెక్స్ట్ ఇయర్ ఉంటావో లేదో కానీ చూద్దాం. ఇప్పుడైతే తిను. కింద ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేను కొన్న డ్రెస్ తీసుకురావాలన్నమాట. అది రేణుక. ఇప్పుడు తిన్నాక అదే ఆ ఫోటో ఫ్రేమ్ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, వాళ్ళు ఏమంటారు. సో రేణుకకు కూడా నా మ్యారేజ్ డేకి నేనే గిఫ్ట్ ఇస్తున్నా, రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నా. నాకు గిఫ్ట్ ఇవ్వట్లే, నేనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నా. అన్ని నా ఫోటోలు లేవు అలా. అవును, మన ఫొటోస్ ఉన్నాయి, మన ఇద్దరం వేరు వేరా ఏం కాదు కానీ మేమిద్దరం ఒకటేగా, అందుకే ఒకే ఫ్రేమ్ లో 2 ఫొటోస్, అది కూడా కలిసి ఉన్నాయి. ఓన్లీ సింగిల్ గా అయితే ఒక్కటి కూడా లేదు. మంచిగా మా కృష్ణ కేక్ కట్ చేయించింది అనమాట. ఇయర్ నేనే తెచ్చుకోవాలేమో. లాస్ట్ ఇయర్ ఊర్లో అదేందో కానీ బర్త్డేలకి మ్యారేజ్ డేకి మనగా మనం తెచ్చుకుంటే అసలు బాగోదు. చూద్దాం, మా ఆయన ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందంటవా? ఇచ్చేటట్టయితే కనిపించలేదు ఫ్రెండ్స్. నేనే ఈ ఇయర్ చాలా 2 ప్లాన్స్ వేసిన, ఒకటైతే హిట్ అవుతుంది. ఫోటో ఫ్రేమ్ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ కేక్ కూడా ఆలోచిస్తున్నా తెప్పిద్దామా అని. ఎవరైనా తెస్తారు దోశ మస్తు. నాకైతే ఎవరు లేరు, నీకున్నారా? నాకు అసలు ఇవ్వలేదు, మీరే నడుచుకొని తెలియదండి మరి. సో నా వాయిస్ చిన్నగా వినబడుతుంది ఎందుకంటే ఆ అవతల డోర్లోనే మా ఆయన ఉన్నాడనమాట. మళ్ళీ ఇంటే సీక్రెట్ పోతుంది. సో అక్కడైతే బ్లూ కలర్ శారీ కనిపిస్తుంది కదా, అదే నేను కొనుక్కున్నాను. అది కూడా ఇన్స్టాగ్రామ్లోనే తీసుకున్నా, 600 ఏమో. అప్పుడు ట్రెండింగ్ ఉండే అనమాట. నాదేంటి అంటే ట్రెండింగ్ ఉన్నప్పుడు తీసుకుంటా, కానీ నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని వేసుకునేసరికి అది ట్రెండింగ్ మొత్తం పోతుంది, అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేను డ్రెస్ ఇద్దామని చెప్పి, అంటే నార్మల్గానే తీసుకున్నాను లేండి, ఎక్కువ కాస్ట్ ఏం పెట్టి తీసుకోలేదు. సో ఉన్న బడ్జెట్లోనే 2 గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను అని చెప్పే కదా. అక్కడ కూర్చున్నాడు అనమాట, రమ్మంటే రావట్లేదు. కూర్చో. ఏమంటారు ఇది? ఇట్లా పెట్టుకోవచ్చు. అవును, ఇది ఫైన్ ఇది బట్ట చూసుకోవాలి. వేసుకో ఇప్పుడు. ఇవి ఎవరు పోతురు? ఫ్రెండ్స్ తో పార్టీ వద్దా? ఎందుకు?
నీకు అవి వేసుకొని కేక్ తీసుకొని రా. కేక్ కట్ చేసినాక అరే రేట్ ఎంత చెప్తా, రేట్ ఎంత చెప్తా. ఎంతనో అంటలే అమ్మా. నీ ఫోన్లో స్క్రోలింగ్ చేస్తుంటే కనిపించింది నాకు అది. ఉంది కదా. ఇప్పుడు ఏదమైంది నేను తెచ్చినా. ప్రేమతో నీ అక్క మ్యారేజ్ డే తెచ్చినా కూడా ఆడేమి లేదు. ఈరోజు సాటర్డే ఏం లేదు. ఆ సాంగ్. సో మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? మనం ఏమన్నా గిఫ్ట్ ఇస్తే దాన్ని ఇచ్చి ఏమంటారు, చూసి చూడనట్టు వదిలేసి వెళ్ళిపోతారు చూడండి, అలా అనమాట. నేను మంచి షర్ట్ తీసుకొచ్చిస్తే నాకు కలర్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు ఎందుకు, నాకా మానస్కా అని అన్ని క్వశ్చన్స్ వేస్తున్నాడు అనమాట. సో చూసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట, మళ్ళీ తన ప్లేస్కి తను. తర్వాత వేసుకున్నాడులేండి. ఇంకా తర్వాత నేనైతే రెడీ అయ్యానమాట. శారీ చెప్పాను కదా బ్లూ కలర్ అని చెప్పి, నా ఫేవరెట్ కలర్ అనమాట ఇది. ఈ కలర్లో నాకు శారీ కానీ డ్రెస్ కానీ తీసుకోవాలని చాలా రోజుల నుంచి ఉండే. సో తర్వాత రెడీ అయిపోయి ఇంకా నేను వచ్చేసరికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి డిన్నర్కి వెళ్ళి వస్తూ కేక్ తీర్చాడు అనమాట. సో కేక్ అయితే ఓపెన్ చేస్తున్నాడు మానస్. మా పేర్లు అయితే మహేష్, నాగలక్ష్మి అనమాట. నా పేరు నాగలక్ష్మి, లక్ష్మి కాదు. సో ఛానల్ నేమ్ అట్లా పెట్టుకున్నాను అనమాట, లక్ష్మీ మహేష్ అని చెప్పి. సో ఫుల్ నేమ్ అయితే నాగలక్ష్మి. ఇంకా ఇక్కడైతే వాళ్ళు తీస్తూ ఉన్నారు, నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఏంటంటే మెయిన్గా నాకు ట్రైపాడ్ లేదనమాట, దాని మీద 2 సార్లు ఇన్వెస్ట్ చేశాను. మా మానస్ గాడు పీకి అవతల వేసేసాడు అనమాట. సో ఇంకెందుకులే అని చెప్పి మళ్ళీ నేను కొనలేదన్నమాట. మా మానస్ అయితే ఈ మధ్య చాలా అలగడం నేర్చుకున్నాడు అనమాట. దేనికైనా సరే వద్దు అని అంటే, ఇప్పుడు ఏమన్నా బర్త్డే అయినా ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా, సో ఆ టైంలో ఇది చెయ్యొద్దు అని అంటే వాళ్ళకి పక్కకి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో అలా ఉంటుంది వాడితోటి. ఇప్పుడు కూడా అలాగే మేము ఏదో అంటే దానికి అలిగి వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఫొటోస్ దిగుదామన్నా కూడా మేము నవ్వినప్పుడు వాడు సీరియస్ పెడతాడు, మళ్ళీ ఎటో చూస్తూ ఉంటాడు. ఇలా వింత వింత చేష్టలు అన్నీ ఉన్నాయన్నమాట వాడి దగ్గర. ఇంకా లైటర్ కూడా ఏమంటారు, క్యాండిల్ కూడా వాడే వెలిగిస్తాడంటే. ఇంకా మాకైతే ఈ సాల్వా కప్పుతానని చెప్పి తీసుకొచ్చాడు అనమాట మా ఇంట్లో ఉంటే. అది రాదులే మీకు ఇక చాలు కానీ కూర్చోరు. నీకు వస్తే చూడా కప్పినావా నీవే, అటు చూడు మళ్ళీ పట్టుకొని. ఒరే నువ్వు మంచిగా ఉండరా. ఇంకెందుకు అంతలా నవ్వుతున్నాను అంటే, వాడు ఉన్నది ఇంత, మాకు కప్పడానికి వాడు రావట్లేదు, ఇంకా మాకు మేమే కప్పుకుంటున్నాం అని చెప్పి నవ్వు వస్తుంది అనమాట. సో లాస్ట్కి అయితే మళ్ళీ వాడికే వేసేసాము. అసలు వీడియోలో మా రేణుకనే కనిపించలేదని చెప్పి నేనైతే కెమెరా అక్కడ తీసుకెళ్ళి పెట్టానమాట. మా రేణుక దగ్గర తీసుకుని నువ్వు కూడా రా రేణుక అని. ఆ పిల్ల వచ్చేలోపే మా మానస్ వెళ్ళి దాన్ని నేను తీస్తా అంటే ఇంకొద్దని చెప్పి అక్కడి నుంచి కూడా తీసేసాను అనమాట కెమెరా. మళ్ళీ మా రేణుకనే వీడియో తీసింది. సో స్టార్టింగ్లోనే చెప్పా కదా 2 గిఫ్ట్స్ అయితే ఇస్తాను అని చెప్పి, ఒక గిఫ్ట్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ గిఫ్ట్ కూడా వచ్చేసింది. నేను అతని దగ్గరికి వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదనమాట టెన్షన్లో. ఇంకో సెకండ్ గిఫ్ట్ కూడా ఇప్పుడు ఇచ్చేస్తాను. అదే చెప్తున్నాను అనమాట మా ఆయనకి. ఇంకో గిఫ్ట్ సర్ప్రైజ్ అయిపోయింది కదా, చెప్పేశాను కదా. నెక్స్ట్ ఇంకొకటి ఉందన్న కదా, అది ఇప్పుడు రివీల్ చేస్తాను అనమాట. ఎట్లా ఉంటాడో చూద్దాం. తీసుకొస్తుంది.
నమస్తే ఆంటీ. నమస్తే అమ్మమ్మ. సో ఇదే ఇంకొకటి చూపిద్దాం. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం అనమాట ఫోటో ఫ్రేమ్స్. ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఫ్రేమ్స్ వరల్డ్ 47 నుంచి అయితే తీసుకున్నాను అనమాట. ఒక్కటి వచ్చేసి చాలా తక్కువ కాస్ట్. ఇప్పుడు మొత్తం 300 ఫోటో ఫ్రేమ్స్ అని అంటున్నారు కదా. సో అట్లా అయితే చేయించాను అనమాట. 2 ఫొటోస్, ఒకటి రేణుకవి నావి, ఇంకోటి మా హస్బెండ్ది నాది అనమాట. Which rock I lifted up? సౌండ్ దగ్గర మా ఫోటో ఫేమ్ Don't worry, I ఇంకొకటి చూడు. do harder, man. రేణుకా అన్నదే బాగుంది కదా. Oh, really? సో ఇది రేణుకాకి నేను ఇస్తున్నా అని చెప్పిన కదా రిటర్న్ గిఫ్ట్. అది ఇదనమాట. మా ఆయనకి ఇచ్చిందేమో ఈ గిఫ్ట్. సో మా పెళ్లి ఫోటో అనమాట. చాలా రోజుల నుంచి ఫ్రేమ్ కట్టించుకున్నాను. 7 సంవత్సరాలు అయితే ఇప్పుడు కుదిరింది. ఏడబెట్టాలో తెలియదు ఫ్రెండ్స్. ఏడబెట్టుకుంటారు కూడా. కానీ ఎంత తెలుసు ఈ ఫ్రేమ్స్? ఇది 300. ఇది ఈ ఫోటో ఫ్రేమ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా పెళ్లి ఫొటోస్ అయితే లేవు అనమాట. మీకు చూపిస్తున్నాం కదా, ఇది ఒక్కటే ఉంది. సో అది కూడా పోతే మళ్ళీ ఇంకా దొరకవని చెప్పి ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చేయించేసాను. ఎందుకంటే మా మ్యారేజ్ అప్పుడు కెమెరా అయితే తీసుకెళ్ళాం మేము. అది ఖరాబ్ అయింది, కొంచెం ఛార్జింగ్ ప్రాబ్లం వచ్చి ఫొటోస్ అయితే తీయలేదు. ఎవరో ఒకరు తీస్తారు కదా ఇలా ఫోన్స్లో. అలాగే మా హరీష్ ఈ ఫోటో తీసాడనమాట. ఆ ఫోటోని ఇప్పటిదాకా దాచుకుని మరీ ఫోటో ఫ్రేమ్ చేయించాను. ఎప్పటి నుంచో చేపియాలి అనుకుంటూనే డిలే అవుతూనే ఉంది. ఇంకా ఈ మ్యారేజ్ డేకి అయితే గిఫ్ట్ ఇద్దామని చెప్పి చేయించేసాను. ఇంకా చాలా పెద్ద చేయించాలని అనుకున్నా. కాకపోతే ఈ ఫోటో అయితే ఉంటుంది కదా. సో ఫ్యూచర్లో మా సొంత ఇల్లు వస్తే ఒకవేళ అప్పుడు మంచిగా పెద్దది, ఇంకా పెద్దది చేయించుకుందామని ఇప్పుడైతే మామూలుగా చిన్నగా చేయించాను. ఆ రోజు స్పెషల్స్ అయితే నేనేం చేయలేదన్నమాట. ఎందుకంటే సండే వచ్చింది కదా, ఇంకా డ్యూటీ కూడా ఉంది. డైలీ రొటీన్ లాగానే ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి కేక్ కట్ చేసామన్నమాట నార్మల్గా. ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. సో మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను. సో ఇక్కడే హోమ్ డెలివరీ కూడా చేస్తారనమాట వాళ్ళు. సో ఇదైతే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.